అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ప్రతిసారి కూడా రవితేజని ఒక సజెషన్ అడగంగానే టాటా కార్సే కొనండి, టాటా కార్స్ మంచి సేఫ్టీ ఉంటుంది, టాటా కార్స్ మనకు చాలా మంచి బిల్ట్ క్వాలిటీ కలిగి ఉంటాయి, అదేవిధంగా టాటా కార్స్ యొక్క కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అని చెప్పి చాలా బాగుంటుంది. ఆయన యూజ్ చేసేది కూడా టాటా కార్. ఎందుకంటే మేబీ ఆయనకు ఎవరైనా టాటా నుంచి ఏమైనా మనీ ఏమైనా పంపిస్తున్నారు, లేకపోతే ఎందుకు అంతగా టాటా కార్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు, లేదా టాటా కార్స్ అంత బాగున్నాయి కానీ టాటా కార్ సంబంధించిన సర్వీస్ అనేది బాగోలేదు అని చెప్పేసి కామెంట్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయండి. రీసెంట్గా ఒక టాటా నెక్సాన్ కార్ సంబంధించి పోస్ట్ చేసినప్పుడు కానీ నన్ను చాలామంది అప్రోచ్ అయ్యారు, కాల్స్ చేశారు. బ్రదర్ మీరైతే కొనమని చెప్పేసి చెప్తున్నారు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అన్నది మాత్రం అంత గొప్పగా అయితే ఏం లేదండి అని చెప్పేసి అయితే కొంతమంది వారి పర్సనల్గా కాల్స్ చేసి మరీ కూడా నాకు వాపోతున్నారు, వారి బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే కారు కొన్నానండి, కారు కొన్న 6 నెలలకే ఆ కారు నాకు టార్చర్ చూపించడం స్టార్ట్ చేసింది. నేను ప్రతిసారి కూడా నెలకి 2-3 సార్లు నేను సర్వీస్ సెంటర్లోనే వెహికల్ అక్కడ ఉంచేసి రావాల్సి వస్తుంది. అండ్ ఈ 6 నెలల్లో ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి 2 మంత్స్ నేను ఆ కార్ని సర్వీస్ సెంటర్లోనే ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు నిజంగా మానసికంగా నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎందుకు మారుతి వెహికల్ కొనలేకపోయాను, లేకపోతే నేను ఎందుకు హిండా వెహికల్ కొనలేకపోయాను, అట్లీస్ట్ సేఫ్టీ లేకపోయినా నేను జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఆ కార్ అనేది నా ప్రాణాలని కాపాడలేకపోయినా కూడా ఏమో నాకు ఒక సిచ్యువేషన్లో మానసికంగా ఇలా ఎదురు అయిపోతానేమో, నాకు ఇంకా నా వర్క్ పైన కూడా ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఇలాంటి కాల్స్ ఎక్కువ అయ్యాయండి ఈ మధ్య. ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా కూడా నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఏంటంటే టాటా టియాగో కార్ని సెకండ్ సర్వీస్కి తీసుకెళ్ళినప్పుడు 13,000 కిలోమీటర్స్ అయితే ఆ వెహికల్ డ్రివెన్ అయిందండి. అండ్ ఈ 30,000 కిలోమీటర్స్ గాను ఇక్కడ ఓవరాల్గా టాటా సర్వీస్ వారు 8,000 రూపీస్ ఛార్జ్ చేశారు ఫర్ టాటా టియాగో కార్. టాటా టియాగో కార్కి సర్వీస్ కాస్ట్ అనేది 8,000 రూపీస్. ఇలాంటివి కనుక బయటకు వస్తే ఇక టాటా వెహికల్స్ ఎవరండి పర్చేస్ చేస్తారు? టాటా సేల్స్ అనేది బాగున్నాయి, సర్వీస్ అనేది ఎందుకు అలా ఉంటుంది అన్నది టాటా వారి నుంచి మనకు ఒక క్లారిటీ రావాలి. దయచేసి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, టాటా వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వారికి కూడా ఒక క్లారిటీ రావాలి. ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో నిజంగా ఇలాగా ఉందా అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఎవరైతే టాటా వెహికల్స్ పర్చేస్ చేసి వారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వారికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ టాటా వారు కనుక నా వీడియో కనుక చూస్తున్నట్లయితే మీకు మీరే టాటా వెహికల్స్ని సర్వీస్ చేయించిన తర్వాత బయట వెళ్తారు కదా, అట్లీస్ట్ ఒక 2-3 డేస్ తర్వాత వారి దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఒక ఫీడ్బ్యాక్ కాల్ చేయండి. మీకు ఎంతమంది సర్వీస్ తోటి సాటిస్ఫై ఉన్నారు ఏంటనేది మాత్రం మీకు ఒక క్లియర్ కట్ నాలెడ్జ్ అని చెప్పేసి మీకు కూడా వస్తుందండి. ఎందుకంటే దానివల్ల ఇంకా సేల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ సజెషన్ కూడా. ఓకే, టాటా టియాగో కార్కి సెకండ్ సర్వీస్ కోసం 8,000 రూపీస్ అని చెప్పేసి ఛార్జ్ చేశారండి. ఎందుకు అంటే ఇంజన్ ఆయిల్ ఓకే ఫైన్, ఎయిర్ ఫిల్టర్ ఓకే ఫైన్, లేకపోతే ఆయిల్ ఫిల్టర్ ఓకే ఫైన్, ఏసీ ఫిల్టర్ ఓకే ఫైన్. ఇవి 4 కూడా మ్యాండేటరీగా మనం సర్వీస్లో మార్చాల్సినవి. 13,000 కిలోమీటర్స్కి ఇంకా వేరెంటీ అయిపోయి బ్రేక్ ప్యాడ్స్ లేకపోతే వైపర్ ప్యాడ్స్ ఇవన్నీ మార్చాం కదా. ఓకే, లైక్ బ్రేక్ ఫ్లూయిడ్ ఇవన్నీ కూడా ఏమైనా ఉంటే టాప్ అప్ చేస్తాం, లేకపోతే ఏది కూలింగ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఏంటంటే విత్ టాప్ అప్ అని చెప్పి చేస్తాం. టాప్ అప్ కోసం మేబీ ఒక 500 రూపీస్ ఈ లిక్విడ్స్ కోసం అని చెప్పి కన్జ్యూమబుల్స్ కోసం మేబీ మాకు రావచ్చు. 8,000 రూపీస్ ఎక్కడ వస్తుందండి? టాటా టియాగో కార్కి 3.5 లీటర్ అని చెప్పేసి మనకు ఇంజన్ ఆయిల్ అని చెప్పేసి వస్తుంది. సింథటిక్ ఆయిల్ మీరు యూజ్ చేసినా కూడా 800 per లీటర్ తీసుకున్నా కూడా 2,400 రూపీస్ మనకు ఎయిర్ ఫిల్టర్, ఇంకొక 500 రూపీస్ ఏసీ మనకు ఆయిల్ ఫిల్టర్. ఇంకెక్కడ వస్తుందండి? ఆల్మోస్ట్ మనకు 3,000 to 4,000 రూపీస్ అయిపోతుంది. ఎక్స్ట్రాకి ఎక్కడ వేస్తున్నారంటే అదే కార్కి ఇంజన్ వ్యాక్సింగ్ అంట. వ్యాక్సింగ్ ఎందుకు అవసరం ఉందండి? 3M ఎందుకు యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే అక్కడ ఏమైనా మనకు ఓనర్ మాన్యువల్ బుక్ ఏమైనా రికమెండ్ చేసిందా? ఏసీ క్లీనింగ్ చేయమని చెప్పేసి ఎవరు చెప్పారండి? కస్టమర్ని అడుగుతున్నారా? ఏమంటే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి వస్తాయని చెప్పేసి. అండ్ వీల్ బ్యాలెన్సింగ్ వరకు ఓకే, వీల్ బ్యాలెన్సింగ్ కనుక అక్కడ కస్టమర్ని అడిగి లేదా ఆ సర్వీస్లో వీల్ బ్యాలెన్సింగ్ చేయాల్సిన ఉంటే కనుక మేబీ ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ వన్స్ మనం వీల్ బ్యాలెన్సింగ్ చేయించుకోవడం లేదా వీల్ అలైన్మెంట్ చేయించుకోవడం అనేది పెద్ద ప్రాబ్లం అయితే రాదు. దానికి వచ్చినా కూడా రెండింటికి వస్తే గట్టిగా అంటే 600-700 ఖర్చు వస్తుంది. మరి 8,000 రూపీస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇలా ఎక్స్ట్రాగా ఎవరైతే అవసరం లేదు, ఇంటీరియర్ క్లీనింగ్ అంట, ఎక్స్టీరియర్ క్లీనింగ్ అంట, లేకపోతే ఇంకోటి అండర్ బాడీ కోటింగ్ అంట, అవంట ఇవంట అవసరం లేనివన్నీ కూడా యాడ్ చేసేసి ఎక్కడైతే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాఫిట్ ఎక్కువ ఉన్న వాటిపైన ఫోకస్ చేసేసి కస్టమర్లు బెంబేలు ఎత్తిపోయేలాగా కొన్ని సర్వీస్ సెంటర్స్ అని చెప్పేసి అయితే మనకు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇలా గనక చేస్తే ఆ సర్వీస్ సెంటర్ పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ అని చెప్పేసి వచ్చి సర్వీస్ సెంటర్కి రావడమే మానేసే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఒక్కసారి ఏవైతే సర్వీస్ సెంటర్స్ అలా కనుక బిహేవ్ చేస్తున్నట్లయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ అండి. కస్టమర్ కనుక సాటిస్ఫై అవ్వలేదంటే ఒక్క కస్టమర్ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. అలాంటిది
నా వరకు అప్రోచ్ అయ్యారంటే మాత్రం నేను ఖచ్చితంగా ప్రతి కస్టమర్ గురించి నేను ఒక వీడియో అయితే చేయడానికి అయితే సిద్ధంగా ఉంటాను. దానివల్ల కొన్ని వేల మంది లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది మీరు రిక్వెస్ట్గా తీసుకుంటారో లేకపోతే సజెషన్గా తీసుకుంటారో ఎలా తీసుకుంటారో అన్నది మీ ఒపీనియన్. యాజ్ ఏ టాటా కార్ ఓనర్గా నేను కూడా మీకు చెప్తుంది ఏంటి అంటే, ఐ మీన్ మేనేజ్మెంట్ కనుక ఎవరైనా చూసినట్లయితే మీకు మీరే ఒక్కసారి సర్వే చేయించండి. అండ్ దానికి సంబంధించిన బిల్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూడండి. టాటా టియాగో గారి 13,000 కిలోమీటర్స్కి ఎందుకు వస్తుందండి 8,000 రూపీస్? ఒక ప్రీమియం కార్ రావట్లేదు కదా. స్కోడా స్లావియా కార్ని మనకు మెయింటెనెన్స్ చేస్తుంటే 5,000 రూపీస్ నుంచి 5,500 రూపీస్ వస్తుంది. అది స్కోడా స్లావియా కార్కి. మరి టాటా టియాగో కార్కి ఎందుకంటే 8,000 రూపీస్ వస్తుంది? మనకు యాక్చువల్గా స్కోడా అనేది ప్రీమియం బ్రాండ్, దానికి ఇంకా ఎక్కువ రావాలి, దానికి ఒక 15,000 20,000 అలా రావాలి. మరి అలాంటి టాటా టియాగో కార్కి ఎందుకు ఇంత ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మీరే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు యాజ్ ఏ కస్టమర్స్గా మీరు కూడా ఏంటంటే ఆ సర్వీస్లో ఏదైతే చేయించాలో మీకు తెలియదు అనుకోండి, ఆన్లైన్లో చెక్ చేయండి, లేదా ఓనర్ మాన్యువల్ బుక్లో చెక్ చేయండి. ఏవైతే రికమెండ్ చేస్తుందో ఓనర్ మాన్యువల్ బుక్ అవి మాత్రమే చేయించండి. లేదు వారంటీ ఉన్నంత వరకు సర్వీస్ సెంటర్ చేయించేసి మీకు ఆ సర్వీస్ సెంటర్తో సాటిస్ఫై లేరనుకోండి, బయటకు వెళ్ళేసేసి మీకు తెలిసిన మెకానిక్ దగ్గరికి వచ్చి మీరే ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని పర్చేస్ చేసి తీసుకెళ్ళేసి అతనికి ఒక 1,000 రూపీస్ 500 రూపీస్ వేసారంటే మీ ఎదురుగా మీ కళ్ళ ముందు ఒక గంట లోపు పని మొత్తం ముగించేసేసి మీ కార్ని సురక్షితంగా మీ చేతిలో పెట్టేస్తారు. అక్కడ మీకు ఏం మారుస్తున్నాడు, ఏం మార్చట్లేదు, మార్చిన ప్రతి పార్ట్ కూడా మీకు చూపించేసి చాలా జాగ్రత్తగా చేసే ప్రయత్నం అని చెప్పేసి అడుగు చేస్తుంటారు. ఇఫ్ ఇన్ కేస్ సర్వీస్ సెంటర్కి వెళ్తే లోపలికి వెళ్ళడానికి మనకు వీలు ఉండదు. మార్చారా, మార్చలేదా, చేశారా, చేయలేదా అన్న క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంటుంది. బ్రదర్ నిజంగానే మార్చుంటారా అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. అలా సర్వీస్ సెంటర్లో చేయడానికి అయితే వీలు ఉండదండి, ఎందుకంటే మనకు అన్ని కెమెరాస్ అయితే ఉంటాయి. అలా కనుక మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక మీరు వెళ్ళేసి చెక్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. అలా ఎప్పుడు కూడా సర్వీస్ సెంటర్ అయితే చేయరు. బట్ ఇలాంటి ఇబ్బందులు అయితే కొన్ని సర్వీస్ సెంటర్స్ అని చెప్పేసి అయితే పెడతాయి. ఇప్పటికీ కూడా మారకపోతే దానికి ప్రతిఫలం అన్నది ఖచ్చితంగా ఆ సర్వీస్ సెంటర్స్ అని చెప్పేసి తీసుకునే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, టాటా సర్వీస్ మారేంత వరకు కూడా ఇప్పుడు మీకు వస్తున్న సేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేల్స్ అన్నది చాలా తక్కువ అంటే ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో మిగతా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇండియాలోనే మారుతి సుజుకి కంటే కూడా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ అని చెప్పేసి టాటాకి చాలా మెండుగా ఉన్నాయి. ఒక సర్వీస్ కనుక పెంచుకుంటే మాత్రం ఒక పొజిషన్ వరల్డ్లోనే ఒక బెస్ట్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. బట్ అది కేవలం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇంకా అది కూడా చేయకోకుండా నా ఇష్టం, నేను నాకు నచ్చినట్టు చేస్తా, నాకు కార్ సేల్స్ అయిపోతున్నాయి, నాకు మంచి ప్రాఫిట్ వస్తుంది, నాకేంటి బాధ ఏంటి, ఇబ్బంది ఏంటి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితం అని చెప్పేసి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా టాటా వారైతే ఫేస్ చేస్తారు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. టాటా కార్స్ కనుక మీరు పర్చేస్ చేసినట్టయితే కనుక టాటా సర్వీస్ సెంటర్ తోటి మీరు అయితే సాటిస్ఫై అయినట్లయితే కనుక ఏమైనా టాటాకి సంబంధించిన పార్ట్స్ మీకు దొరకనట్లయితే కనుక వేరే కొన్ని అదర్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, అందులో మీకు చాలా క్విక్గా జెన్యూన్ పార్ట్స్ కూడా మీకు దొరికే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. నేను వాటిని అయితే రికమెండ్ చేయను, ప్రమోట్ చేయను. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఎందుకంటే సర్వీస్ సెంటర్లో మీరు నెలల తరబడి అక్కడ పెట్టేసేసి ఎందుకంటే మాకు వెహికల్స్ ఎక్కువ ఉన్నాయండి, మాకు మ్యాన్ పవర్ సరిపోవట్లేదు అని అనుకున్నట్లయితే కనుక టాటా వారు మరి మ్యాన్ పవర్ పెంచండి, సర్వీస్ సెంటర్స్ పెంచండి. వెహికల్స్ పెరుగుతున్నాయి కదా, పెరుగుతున్నప్పుడు మీరు దాని దగ్గర ఎక్విప్మెంట్ లేకపోతే దాని దగ్గర మ్యాన్ పవర్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా. అలా కాకపోతే మేబీ ఫ్యూచర్లో టాటా మీ వెహికల్ నేను 3 రోజులు కార్ పార్క్ చేశారు కాబట్టి పార్కింగ్ ఛార్జెస్ కూడా వేస్తామండి అని ఛార్జెస్ కూడా వేస్తారేమో, నాకు తెలియదు మరి. ఓకే, ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. టాటా కార్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వారందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. ఎవరైతే టాటా కార్స్ తోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వారు నన్ను ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాట్ ఓన్లీ టాటా కార్, ఎనీ బ్రాండ్, ఏ కార్కి సంబంధించిన బ్రాండ్ అయినా కూడా మీరు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇంకా వాటికి సంబంధించిన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆమ్లెస్ దారి మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి.